నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు అంగలి శేఖర్ ఆధ్వర్యంలో మైలారం గ్రామం నుంచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు అర్హత సాధించిన నాయని శంకర్ పార్వతీలకు కుమార్తె నాయని శ్రీజాకి సాల్వతో సన్మానించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు అంగలి శేఖర్ మాట్లాడుతూ రానున్న కాలంలో జరగబోయే జాతీయ స్థాయి క్రీడా కబడ్డీ పోటీలలో నన్నెల మండలానికి పథకాలు తీసుకురావాలని, జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీలో విజయం సాధించాలని సూచిస్తూ ప్రస్తుతం శ్రీజ జూనియర్ కాలేజీ బెల్లంపల్లిలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్నారని, శ్రీజ జాతీయ స్థాయిలో ఉత్తమ ఆట కనబర్చితే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు నల్ల రాజేందర్, మైలారం బూత్ అధ్యక్షులు కొమ్ము మహేష్, గుట్ట పవన్ కళ్యాణ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నెన్నెల మండలంలోని మైలారం గ్రామం నుంచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన నాయని శ్రీజ గారిని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. నాయని శంకర్ గారి పార్వతి గారుల కుమార్తె శ్రీజ గారు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి క్రీడాకారునిగా సెలెక్ట్ కావడం ఈ మండలానికి, ఈ గ్రామానికి కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ గ్రామం నుంచి మరి జాతీయ స్థాయి పథకాలు తీసుకొచ్చి మన మండల పేరు, మన జిల్లా పేరు, అదే విధంగా ఈ గ్రామం పేరు జాతీయ స్థాయికి తీసుకెళ్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. డిసెంబర్లో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జరగబోతున్నాయి. ఈ కబడ్డీ క్రీడా పోటీలకు మైలారం గ్రామం నుంచి వెళ్ళి జాతీయ స్థాయికి సెలెక్ట్ కావడం జరిగింది. మారుమూల ప్రాంతం, నెన్నెల మండలం నుంచి ఒక మారుమూల ప్రాంతం. అటువంటి మూమెంట్లో మన ZPHS స్కూల్ నుండి 6th నుంచి మా బిడ్డ శ్రీజ కబడ్డీ గేమ్లో ఒక ఛాంపియన్షిప్గా పోయి ఇప్పుడు ప్రస్తుతానికి నేషనల్లో సెలెక్ట్ అయింది. మండల్ జిల్లా స్థాయి నుంచి మళ్ళీ పోతే రాష్ట్ర స్థాయి నుండి ఇప్పుడు నేషనల్కు సెలెక్ట్ అయింది. అటువంటి సందర్భం మరి అదేవిధంగా ఒక గిరిజన బాలిక మారుమూల ప్రాంతం నుండి నేషనల్ స్థాయికి పోయింది అంటే మనకు ఎంతో గర్వకారణం. అదేవిధంగా సార్లతో పాటు మళ్ళీ మాతో పాటు అందరూ సహకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ అదేవిధంగా మా బిడ్డ నేషనల్ స్థాయికి పోయిందంటే మాకు చాలా గర్వంగా ఉంది.